హాయ్ ఫ్రెండ్స్, గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ బొమ్మను గురించి రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మన కరెన్సీ నోట్లు కనుక చూసినట్లయితే వాటిపై ప్రముఖంగా కనిపించేది నవ్వుతూ కనిపించే మహాత్మా గాంధీ బొమ్మ. జాతిపిత కాబట్టి ఆయన చిత్రాన్ని ముద్రించడం సమంజసంగానే ఉంటుందని భావించవచ్చు. అయితే స్వాతంత్రం కోసం పోరాడిన మరెందరో మహనీయులు, యోధులు ఉన్నారు. వారి చిత్రాలను కూడా నోట్లపై ముద్రించాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కొంతమంది ప్రజలు కూడా ఈ విధానాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు గాంధీ బొమ్మ ఈ నోట్లపై ఎందుకు వచ్చింది, అందుకు గల కారణాలు, మిగతా మహనీయుల చిత్రాలను ముద్రించకపోవడానికి ఆర్బీఐ చెప్తున్న కారణాలేంటో కూడా ఒకసారి చూద్దాం. 1996కు ముందు నోట్లపై జాతిపిత బొమ్మ కాకుండా అశోక స్తంభం పైన ఉండే 4 సింహాల గుర్తు ఉండేది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంకు దాని స్థానంలో గాంధీ బొమ్మను తీసుకువచ్చింది. అలాగే తంజావూరు బృహదేశ్వరాలయం బొమ్మ ఉన్న 1000 రూపాయల నోటును, కోనార్క్ రథచక్రం ఉన్న 20 రూపాయల నోటును, గేట్వే ఆఫ్ ఇండియా బొమ్మ ఉన్న 5000 రూపాయల నోటును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే మారిన రాజకీయ పరిస్థితులను బట్టి కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో కరెన్సీ నోట్లపై ఉన్న చిత్రాలపై తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే గాంధీ చిత్రంతో పాటు వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి నేతల బొమ్మలు కూడా ముద్రించాలని డిమాండ్లు చేస్తున్నారు. దీంతో ఆర్బీఐ గాంధీ బొమ్మ ముద్రను సమర్థించుకుంటూ పలు కారణాలు వివరించడం జరిగింది. అదేంటంటే సింహాల గుర్తు వంటి స్థిరంగా ఉండే చిత్రాలను సులభంగా ఫోర్జరీ చేసే అవకాశం ఉంటుందని, నవ్వుతున్న గాంధీ బొమ్మ లాంటి వాటిని ఫోర్జరీ చేయడం కష్టమని ఆర్బీఐ చెప్పుకొచ్చింది. కాబట్టి గాంధీ చిత్రం తప్ప మరొక చిత్రాన్ని ముద్రించకూడదని ఆర్బీఐ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే దేశ సంస్కృతి, ఆదర్శాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని గాంధీజీ ప్రతిబింబించినట్లు మరొకరు ప్రతిబింబించలేరని ఆర్బీఐ వివరించింది. పైగా కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ బొమ్మ నిజానికి ఒక ఫోటో నుంచి తీసుకున్నది. అది 1946లో భారత్కు వచ్చిన నాటి బ్రిటిష్ ఇండియా కార్యదర్శి బేరన్ పెతిక్ లారెన్స్ను వైస్రాయ్ హౌస్లో గాంధీ కలుసుకున్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోను ఆధారంగా చేసుకొని గాంధీజీ తలభాగాన్ని మాత్రం డ్రాయింగ్ రూపంలోకి మార్చి కరెన్సీ నోట్లపై ముద్రించినట్లుగా చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.